ఈరోజు మన కుటుంబాలు కూడా చూసినట్లయితే ప్రతి తల్లి బాధ్యత, కుటుంబంలో గొడవలు రేగుతున్నాయి, కుటుంబంలో ఎవరో ఎక్కడో మనస్పర్ధాలు వస్తున్నాయి, మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే ఐ నీడ్ టు సార్ట్ దిస్ అవుట్. చాలామంది తల్లులు ఎవరు అంటే గొడవలు అవుతుంటే కరెక్ట్, నువ్వు చేసిందే కరెక్ట్, వాడు ఎప్పుడు అంతే, మీ చెల్లికి లేకపోతే వాళ్ళ కొడుకులకి కుమార్తెలకి గొడవలు అవుతుంటే ఒక్కవైపే మాట్లాడుతూ ఇంకొకరిని తక్కువ అంచనా వేస్తూ అవును నువ్వు చేసింది కరెక్ట్, వారు ఎప్పుడు తప్పే, వాడి బుద్ధి అంతా, వాడి స్వభావమే అంతా అని ఒకరి కించపరుస్తూ ఇంకొకరిని ఘనపరుస్తూ మాట్లాడుతూ ఉంటే ఆ గొడవ అక్కడితో ఆగదు, కానీ ఇంకా రేగుతూ ఉంటుంది. తల్లి చనిపోతుంది కానీ ఆ బిడ్డల మధ్యలో ఆ గొడవలు కొనసాగుతూనే ఉంటుంది. అవునా? ఒక తల్లి పాత్ర ఏంటిదంటే ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు నేను ఎలాగ ఆపాలి, ఇద్దరి మధ్యలో భేదాలు వస్తున్నావు నేను ఎలాగ వీరిని మరలా కలపాలి, ఈ ప్రేమ ఎలాగ పురికొల్పాలి, ఐక్యత ఎలాగ రావాలి వీరి మధ్యలో అని ప్రార్థన పూర్వకంగా జ్ఞానముతోటి ప్రతి గొడవని, ప్రతి మనస్పర్ధాన్ని ఆపివేస్తుందండి.